ఈరోజు మీ అందరికీ తెలుసు ఈ సేవా సెంటర్స్ ద్వారా ఇప్పటివరకు 17 సెంటర్స్లో మాత్రమే డిఫరెంట్ సర్వీసెస్ అందిస్తున్నాం. దాంతోపాటు దా సెంటర్స్ని మరొక 23 సెంటర్స్ అదనంగా చేసుకుంటూ ఇంపార్టెంట్ ఒకటి ఏంటంటే పాస్పోర్ట్ అప్లికేషన్ సబ్మిషన్ సర్వీస్ కూడా ఈ సేవ ద్వారా చేయాలని చెప్పి ఈరోజుకి స్టార్ట్ చేస్తున్నాం ఆ సర్వీసు. మీ అందరికీ తెలుసు ఈరోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే ఎంతో పెద్ద క్యూలో నిలబడి కామన్ మ్యాన్ కానీ విలేజెస్కి వచ్చే వారికి ఎంతో ఇబ్బంది అవుతున్నది. ఈ తక్కువ ఫీజుతోని అదనంగా 23 సెంటర్స్ ద్వారా ఈ సర్వీస్ని కామన్ మ్యాన్కి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవ వాళ్ళు ఇది కూడా టేకప్ చేసినాం. ఇంక్లూడింగ్ దట్ రేషన్ కార్డ్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే రేషన్ కార్డ్స్లో, ఇంకొకటి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్ ప్రూఫ్ కోసం ఈ సెల్ ఫోన్ తప్పనిసరిగా అడ్రస్ ప్రూఫ్ కరెక్షన్ కావాలని చెప్పి అడ్రస్ ప్రూఫ్ కావాలని చెప్పింది. కానీ అది ఆ సర్వీస్ కూడా ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఈ సేవ వారికి ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి పాన్ కార్డ్ అప్లికేషన్ సర్వీస్, పేమెంట్ ఆఫ్ యూటిలిటీ బిల్స్, ఇవి గతంలో క్రెడిట్ కార్డు వాళ్ళు ఉన్న వారికి ఆన్లైన్లో పే చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ద్వారా కూడా ఈ సర్వీస్ని ఇంకా కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ లెవెల్ తీసుకెళ్ళి అందరూ కూడా, ఎందుకంటే ఈ మధ్య చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి డెబిట్ కార్డ్స్ తీసుకొని త్రూ మొబైల్ ఫోన్ చేసే విధంగా ఇటు మా ఐటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇటు ఈ సేవ వాళ్ళు కూడా ఇంకా కూడా బాగా పబ్లిసిటీ చేసి ఆ సర్వీస్ కూడా చేస్తే ఏంటంటే ఎక్కువ సెంటర్కి ఫోన్ చేసి ఆ రష్లో లైన్లో నిలబడి పే చేసేదానికంటే ఈజీ కావాలనే ఉద్దేశంతో కామన్ మ్యాన్కి ఇది బెటర్ సర్వీస్ కోసం మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీంతో లాంచింగ్తో పాటు ఇంకొక విషయం, ముఖ్యంగా ఇప్పటికే హైదరాబాద్తో పాటు వైజాగ్, కాకినాడ, తిరుపతి Tier 2 సిటీస్లో కూడా ఐటీ బాగా డెవలప్ అవుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇటీవలే మా ఐటీ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఐటీ స్పెషల్ సెక్రటరీ గారు కూడా వరంగల్లో కూడా ఇప్పటికే SEZ ఉన్నది, అక్కడ కూడా మేము ఐటీ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళి STPI వాళ్ళతో వెళ్ళి జిల్లా కలెక్టర్తో ఇంకా మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడడం జరిగింది. దాంతోపాటు మేము నల్గొండ లాంటి Tier 3 సిటీస్లో కూడా ఈ ఐటీ పార్క్ SEZs ఏర్పాటు చేసి లోకల్గా ఉన్న అక్కడున్న వారికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చును. దాంతోపాటు అక్కడ ఒక ఐటీ టవర్ కట్టి వరంగల్, నల్గొండ ఈ రెండు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలని డిసైడ్ చేసినాం. నెక్స్ట్ వీక్ కూడా మా సెక్రటరీ గారు వాళ్ళు నల్గొండకి వెళ్ళి ఆ తర్వాత మిగిలిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి త్వరలోనే వరంగల్ మరియు నల్గొండలో ఐటీ పార్క్స్ ఏర్పాటు చేయాలని డిసైడ్ చేసినాం. మినిమం 25 acres SEZ, నల్గొండలో 50 acres టౌన్ దగ్గర ఉన్న అది చూసుకుంటున్నాం. ఇప్పుడు వరంగల్ ఆల్రెడీ 25 acresతోని SEZ అయిపోయింది. 2 SEZలు ఫార్మాలిటీ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినాం. మొన్ననే మా సెక్రటరీ గారు వెళ్ళి అక్కడ కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి ఈ రెండు కూడా తెలంగాణ ఏరియాలో డెవలప్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్ ఎంప్లాయ్మెంట్ ఒకటి, కాలేజెస్ కూడా బాగా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. దీంతోపాటు ఏంటంటే Tier 2 పాటు Tier 3 సిటీస్ అని ఫస్ట్కి వెళ్ళి మేము అనుకుంటున్నాం కాబట్టి మొన్న మా న్యూ ఐటీ పాలసీలో కూడా చెప్పినాం కాబట్టి ఈ స్మాల్ టౌన్స్ని కూడా చూస్ చేసుకొని ఇది స్ప్రెడ్ చేయాలని, ఒక హైదరాబాదే సెంటర్ కాకుండా అక్కడికి వెళ్ళే వారికి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్తో పాటు అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కాబట్టి దాని మీద ప్లాన్ చేస్తున్నాం. సీరియస్గా వచ్చే 2-3 monthsలో వర్కౌట్ చేస్తాం.